నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టణ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు సమస్యలు పరిష్కరిస్తారని, అపార అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని వారు కోరారు. రేపు 27వ తేదీ నాడు జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్కి నిరుద్యోగులు, డిగ్రీ పూర్తయిపోయి ఉద్యోగాలు రానివారు, ఉద్యోగాలు చేస్తున్నవారు డిగ్రీ పూర్తయిన తర్వాత, అట్లాగే పెన్షనర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పెన్షన్ తీసుకుంటూ నానా ఇబ్బందులు పడుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో నానా రకాలుగా ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజులు రాకుండా ఉండటం కోసమే ఈ రోజున బాబు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నుంచోబెడతాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని స్వీకరించి 33 నియోజకవర్గాలు అహర్నిశలు పగలు రాత్రి లేకుండా తిరుగుతూ ఓటర్స్ తోటి కలవటం, 33 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మమేకమై ఆయన చేస్తున్న పని. ఈరోజు 33 నియోజకవర్గాలకి ఆయన రేపు శాసన మండలిలో ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నిలబడటం కోసం ఈ రోజున పోటీ చేయబోతూ ఉన్నారు. వారికి మీ మద్దతు తెలియజేయండి, ఆప్షన్ లేకుండా గెలిపించండి. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమి ప్రభుత్వం తరఫున ఏకగ్రీవంగా అభ్యర్థిని నిలబెట్టడం అనేది మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ నియోజకవర్గంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో మరి ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉంటే గతంలో 17 నియోజకవర్గాల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తెలియనేది ఎక్కడా లేదు. పరిస్థితులు ఏ విధంగా తిరగటం, ఓటర్లు నమోదు చేసుకోవటం, గతంలో కేవలం 15 నుండి 16 వేలు ఉండేది, ఈరోజు 24,000 ఓట్లకి పెరిగిందంటే ఏ విధమైన మార్పు ఉందనేది ఓటర్లు కూడా మనందరూ గ్రహించాలి. 33 నియోజకవర్గాలంటే ఎక్కడ కూడా జంకకుండా కాలికి బల్పం కట్టుకొని 33 నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరితో కూడా మమేకమై ఈరోజు 33 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ప్రజల్లో చర్చ వచ్చే విధంగా, ప్రజలు సామాన్య పౌరులు కూడా చర్చించుకునే విధంగా పనిచేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తీరుని ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా మీ అందరూ కూడా ఆ వయసులో రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి విజయాన్ని అందించాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా ముక్తగండంతో అభినందించాలని చెప్పి సందర్భంగా ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుకుంటున్నాను. రేపు గురువారం జరగబోతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి గుంటూరు జిల్లాలో తెలియనటువంటి ఉద్యోగ సంఘాలు కానీ, పట్టభద్రులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరో లేరు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, రాజకీయాలు రాకముందు నుంచి తెలుగు విద్యార్థిగా పోరాటం చేసి, అలానే తెలుగు యువతగా పోరాటం చేసి, విద్యార్థిగా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పోరాటం చేసి, నిరుద్యోగులకు, విద్యార్థులకి, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి 33 నియోజకవర్గాల బాధ్యతను అప్పచెప్పినటువంటి సందర్భంగా మరి 33 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు నమోదు చేసుకున్నది గుంటూరు వెస్ట్ అయితే తెనాలి సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఈ బాధ్యతని తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పేసి
అలాగే రేపు 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, అందులో ప్రతి ఒక్కరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తమ బాధ్యతగా భావించి అత్యధికమైన మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు సాధ్యపడేలాగా ప్రవర్తించి ఈ గెలుపుని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 26, 27, 28 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, సెక్షన్ 144 క్రింద ఎవరు పోలింగ్ కేంద్రాల వద్ద గుమికూడవద్దని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు, 36 పోలింగ్ బూతులు ఉన్నాయని, అన్ని చోట్ల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టభద్రులు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద ఉండాలని, ఓటు హక్కు లేని వారు ఎవరూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉండరాదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం 100 మంది సిబ్బందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 26వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రజలు ఎవరూ గుమికూడకూడదని డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 26, 27, 28 మనం తెనాలిలో కానీ పొన్నూరులో కానీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నాం. అలాగే సెక్షన్ 144 సిఆర్పిసి కింద ఎవరు కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడవద్దని ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. మనకి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు, 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. దీనికి ఈ 36 పోలింగ్ బూతులు కూడా మనం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని, ఓటు హక్కు లేని వారు ఎవరు కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో గుమిగూడవద్దండి. ఇది పట్టభద్రులది కాబట్టి రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం. వారి మీద ఎవరైనా ఓటు హక్కు లేని వారు అక్కడ గుమిగూడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ సక్రమంగాను ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలాగా మీరందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మొత్తం మేము 100 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 100 మంది కూడా పోలింగ్ బూతులు, మొబైల్ పార్టీలు, స్క్వాడ్లు, స్పెషల్ పార్టీలు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరు కూడా ఆ 27వ తారీఖు 26 నైట్ నుంచి 27 ఎలక్షన్ అయ్యే వరకు ప్రజలు గుమిగూడకూడదు. గుమిగూడితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలపడం. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 10 పోలింగ్ స్టేషన్కి 60 మంది ఉంటారు. స్పెషల్ పార్టీలు, మొబైల్ పార్టీలు అవన్నీ కలిపి సుమారు 100 మందితో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. 26వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పటి నుంచి 27వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ తిరిగి ఒక ట్రెజరీకి గుంటూరు వెళ్ళే వరకు కూడా ఈ నిబంధనలన్నీ అమల్లో ఉంటాయి. పట్టణంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలో చిండావూరు పార్కు, ఐలమ్మ పార్కు, అదేవిధంగా పలు కాలేజీలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సహకరించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి విద్యావేత్త అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, అటువంటి వ్యక్తిని చట్టసభల్లోకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉందని, 27వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును 1పై వేసి ఆయన విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కలు గోపన్నే పనులు గోపన్నే ఉంటాడు అన్నా. బాక్స్ మధ్యలో రావాలి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్స్ నిమిత్తం ఈరోజు మేము ఐలమ్మ పార్కు, చిండావూరు పార్కు, చివరిలో స్టేడియం ఇండోర్ తెనాలి
ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంకి మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడున్న గ్రాడ్యుయేషన్స్ మొత్తం ప్రజల కోసం సేవ చేసేవాడు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, పార్టీలకి అతీతంగా సేవ చేశాడు ఇంతకాలం మా తెనాల్లో. ఇతనికే మేము ఓటేస్తామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు. పీజీ చదివే విద్యార్థులు, ఈ విద్యార్థులని పీజీ చదవకుండా వాళ్ళని నిలువరింపజేసి వాళ్ళకి స్కాలర్షిప్ రావాల్సింది కానీ ఫండింగ్ అంతా కూడా ఆపేసేసి ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కాలేజీల్లో ఆగిపోయిన పరిస్థితి. మరి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో అందరూ తెలుసు. కానీ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తామని ముందుకొచ్చారు. పోరాటం చేసే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోరాటం చేసి మన కోసం, మన అభివృద్ధి కోసం, మన సమస్యలు తీర్చడం కోసం పోరాడే మంచి నాయకుడు మనకు కావాలా? లేకపోతే మౌనం వహిస్తూ ప్రతిదానికి లబ్ధి పొంది ఊరకే 2 సార్లు గెలిచాం 3 సార్లు గెలిచామని చెప్పుకుంటూ వచ్చే సాధారణమైన మనస్తత్వం గల వ్యక్తులు కావాలో మనంతా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మన ప్రీతం నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. తెనాలి చరిత్రలో ఎవరు చేయనంత అభివృద్ధి కానివ్వండి, తెనాలి చరిత్రలో నమ్ముకున్న వారిని కోసం ఎన్నుండిన నాయకుడు అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారని ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఈ పాంప్లెట్ తీసుకొని వెళ్ళి మేము అభ్యర్థిస్తుంటే వాళ్ళే చెబుతున్నారు, గతంలో ఎంప్లాయీస్లో చాలా ఇబ్బంది పడ్డాం మేము, కానీ ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఉన్నత విద్యావంతుల దశ నుంచి ఆయన ఎదిగిన నాయకుడు, ఆయనకి లోటుబాట్లు తెలుసు, ఆయన ఒక న్యాయవృత్తి కూడా చేసిన వ్యక్తి. వారైతే అభివృద్ధికి బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరూ ఓటర్ చెబుతున్నారు మాకు. ఈసారి మటుకు మేము రాజా గారికి ఓటేస్తాము, అక్కడ మేడతో గెలిపిస్తామని చెప్పని వారే చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహాశివరాత్రి పండుగకు సంబంధించి విద్యుత్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ చిరంజీవి తెలిపారు. వడ్లముడి, క్వారీ తిరునాళ్ల, సంగంజాగర్లముడి సంగమేశ్వర స్వామి దేవస్థానం, గోవాడ, బాలకోటేశ్వర స్వామి దేవస్థానాల మార్గాల్లో ప్రభలకు ఆటంకం కలగకుండా చెట్లను తొలగించి విద్యుత్ తీగలను తప్పించినట్లు చెప్పారు. ఆయా దేవాలయాల వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ ప్రభల దగ్గర వేలాడే విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా లైన్లు తెగితే వాటిని తాకకుండా విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. విద్యుత్ శాఖ సమాచార కేంద్రం సేవలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ రేపల్ల ఆర్డీఓ సమీక్షలు నిర్వహించి విద్యుత్ శాఖకు పలు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 25వ తేదీ జరిగే వడ్లమూడి వారి తిరునాళ్ల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెనాలి డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. తిరునాళ్ల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలు చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి నుండి నారాకోడూరు వైపు ఎటువంటి భారీ వాహనాలను అనుమతించడం లేదని, తెనాలి నుండి నందివెలుగు వైపుగా గుంటూరుకు వెళ్లాలని ఆయన సూచించారు. అదేవిధంగా పొన్నూరు వెళ్లవలసిన వారు ద్విచక్ర వాహనదారులైతే వయా వడ్లమూడి మీదుగా, ఇలాగే భారీ వాహనాలైతే చెరుకుపల్లి మీదుగా పొన్నూరు వెళ్లాలని డీఎస్పీ తెలిపారు. 25వ తేదీ రాత్రి నుండి 27వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజలు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో వడ్లమూడి క్వారీలో జరిగే తిరణాలకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని 25వ తారీఖు రాత్రి నుంచి 27వ తారీఖు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెనాలి నుంచి నారాకోడూరు భారీ వాహనాలు కానీ, బస్సులు కానీ, 4 వీలర్ కానీ అలౌ చేయరు. మన నందివెలుగు, తెనాలి నుంచి నందివెలుగు నుంచి తక్కేలపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళాలి తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి వాహనదారులు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. పొన్నూరు వెళ్ళాలి అంటే వయా వడ్లమూడి, భారీ వాహనాలు అయితే వయా చెరుకుపల్లి వెళ్ళిపోవాలి. 4 వీలర్స్, ఆటోలు, 2 వీలర్స్కి వడ్లమూడి నుంచి చేబ్రోలుకి వైపు డైవర్షన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ
నందివెలుగు జాషువా నగర్ లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. విద్యావంతులు, మేధావంతులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రీతం నాయకులు ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆలపాటి రాజా గారికి 1వ నెంబర్ వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుచున్నాం. విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆలపాటి రాజా గారు ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ శాఖ మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతంలో అనేక మందికి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి ఎంతోమంది యువకులు ఇంజనీరింగ్ చదివిన అవకాశం ఇచ్చారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా విక్టర్ ఇంజనీరింగ్ కాలేజీ, అమరావతి, అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి 27వ తారీఖున జరుగు ఎమ్మెల్సీ ఓట్లు, దాని నిమిత్తం ఓట్లు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రాజా గారిని బలపరిచి అత్యుత్తమ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ నందివేలు జాషువా నగర్ అయినటువంటి మా ఊర్లో ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్, డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులందరి దగ్గరికి వెళ్ళి రాజా గారి యొక్క అనుభవం రీత్యా ఈ 40 సంవత్సరాల్లో ఆయన అంతకుముందు చేసినటువంటి మినిస్టర్గా సేవలు కానీ, టీడీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి అనుభవం కానీ, రేపు చదువుకున్న ఉన్నతమైన వర్గాలకు ఎలా తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళని అనే దాని మీద కృషి చేయటంలో కానీ రాజా గారు అన్ని విధాలుగా మనకు సహకరించగలరని చెప్పి రేపు 27 జరుగు ఎలక్షన్లలో ప్రాధాన్యమైన ఓటుని ఆలపాటి రాజా గారికి వేయమని ఇక్కడికి తెనాలి నుంచి, చుట్టుపక్కల కొల్లిపర నుంచి కానీ, తెనాలి నియోజకవర్గ చుట్టుపక్కల నుంచి కానీ, గుంటూరు జిల్లా నుంచి కానీ వచ్చినటువంటి అందరి సమక్షంలో ఇంటింటికి వెళ్ళి ఓటును అడిగి రాజా గారిని బలపరచమని ఈరోజు కార్యక్రమం పెట్టి ఉన్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రము, దేశము ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కనుక ఈ రాష్ట్ర ప్రజలు 3వసారి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టడానికి మరలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించారు. కనుక ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు, మాజీ సైనికులు, మాజీ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.